పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే, నెమలి కాళ్ళను ముద్దాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలిని ముద్దాడే, నెమలి కాళ్ళను ముద్దాడే. పాడి పాడి మూగబోయిన గొంతును ముద్దాడి, కోయిల గొంతును ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ప్రకృతిలో ఓ అద్భుతమైన ప్రేమని, త్యాగాన్ని దర్శించి, ప్రకృతి సహజమైందే మానవ బంధం, మనుషులు మనుషులుగా జీవించటం, సంఘం కోసం నిలబడడం, ఇదొక ప్రాకృతిక ధర్మం. చివరికి యుద్ధంలో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే, తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే అని పాటను ఒక పరాకాష్ఠకు తీసుకుపోయి త్యాగమే జీవితానికి సార్థకత అని ఒక మానవీయ సందేశాన్ని ఇచ్చిన మహాకవి గద్దర్. మనకు మత సంస్కృతికి చెందిన పాటలు ఉన్నాయి. పరిష్కారాలు భగవంతునిలో వెతికారు. మానవ జీవన సంవేదనల్ని పాడిన అన్నమయ్య అయినా, త్యాగయ్య అయినా, రామదాస్ అయినా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆ రాముడు ఒక్కడుండేంత వరకు మనకు తక్కువ ఏమిటి? వివేక్ గారికి స్వాగతం. ఏ కష్టాలనైనా నష్టాలైనా తట్టుకుంటాం కదా, కనుక రాముడు ఉంటే చాలు అనుకున్నాడు. భగవంతుల్లో పరిష్కారాలు వెతికిన పాటలున్నాయి. లేదా పెట్టుబడిదారులకు పరిచారికలుగా పనిచేసిన పాటలున్నాయి. పాలకవర్గ సంస్కృతికి చెందిన పాటలున్నాయి. మధ్యతరగతి ప్రజలు పాడుకున్న భావుక గీతాలున్నాయి, లలిత గీతాలున్నాయి. గద్దర్ పాటలు ఏమిటంటే, ఒకసారి సిద్దిపేటలో సాంస్కృతిక ప్రదర్శన జరుగుతున్నది, గద్దర్ది. పాట పాడుతున్నాడు గద్దర్ అన్న. అయ్యజేసినప్పు కిందికి దొరొల్లా జీతగాడ, 5-6 జీతముంటివా దొరొల్లా జీతగాడ, ఆడుకునే ప్రాయమందునా దొరొల్లా జీతగాడ అని ఆయన పాడుతుంటే, ఇంతకుముందు ఎంకన్నా చెప్పినట్టు ఆ మధ్య మధ్యలో దొరొల్లా జీతగాడ, దొరొల్లా జీతగాడ అది నునుగారంగా మెత్తగా ఆయన అంటుంటే, నిజంగా ఆ జీతగాడిని పట్టుకొని మీదపడి ఒలపోత పోస్తుంటే ఉంటుంది పాట. ఆ పాట ఆయన పాడుతున్నప్పుడు నా ఎదురుగా ఒక ఆయన గొంగడేసుకొని కూర్చొని ఒక జీతగాడు, చెమటలతో అట్టగట్టిన మొహం ఆయనది. ఆయన ధారాపాతంగా ఏడుస్తున్నాడు. అది చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, గద్దర్ పాటలు భూస్వాముల కాళ్ల కింద నలిగిపోయిన జీతగాళ్ల రాజకీయాలను కైగట్టిన పాటలు గద్దర్ పాటలు. కనుక ఆ జీతగాళ్లకు గొంతు ఇచ్చినటువంటి వాడు, ఆ జీతగాళ్లకు మరలబడే ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు, పరిణామశీలంగా నిలిచినటువంటి వాడు. స్త్రీవాద ఉద్యమం వచ్చినా ముందున్నది పతాక స్థాయిలో ఉన్నది గద్దర్ పాట. దళితవాద ఉద్యమం వచ్చిన పతాక స్థాయిలో ఉన్నది గద్దర్ పాట. సౌందర్య విహీనమైన చెత్తకుండిలో కూడా అద్భుతమైన సౌందర్యాన్ని దర్శించినవాడు గద్దర్. కనుక ఆయన్నే రాసుకున్నట్టు చిత్తుబొత్తు పాటలను ఎవరు పేర్చి కూర్చెదరో అన్నాడు. ఆ పాటల్ని పేర్చి కూర్చటం, మూగబోయిన గొంతుల్లో రాగాల్ని నిలపటమే ఆయనకు మనం ఇచ్చే నివాళి. నమస్కారం.
యశ్పాల్ అన్న గారిని పాట పాడాల్సిందిగా